హలో అండి. హలో అండి. హలో అందరికి. ఏంది మా అక్క నేను మధ్యలో కూర్చోబెట్టి ఏం చేస్తున్నాం అనుకుంటారా? అయితే ఈరోజు ఒక ఫన్నీ గేమ్, బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అనమాట. ముగ్గురం ఇప్పుడు ఒక్కొక్కరం వచ్చి కళ్ళకి గంతలు కట్టుకుంటాం. అయితే ఈ గేమ్ లో ఏంటంటే ఒకటి స్మెల్ చేసేది, ఇంకొకటి ఏమో తినేది, ఇంకోటి వినిపించేది, ఇంకొకటి చేతి స్పర్శ. ముందుగా ఎవరో ఒకరు కూర్చుంటారు, తర్వాత వాళ్ళ తర్వాత ఇంకొకరు కూర్చుంటారు, వాళ్ళ తర్వాత ఇంకొకరు. ఎవరైతే కూర్చుంటారో మిగతా ఇద్దరు అవన్నీ ఎతికి 5 అయితే తీసుకొచ్చి మీకు చూపించి ఇక్కడ పెడతారు. వీళ్ళు ట్రై చేయాలి అది ఏందనేది గెస్ చేయడానికి. అదనమాట ఈరోజు వీడియో. ఇక ఓడిపోయేది గెలిచేది మన వాళ్ళు చెప్తారు. అంటే ఎవరు గెస్ చేయగలిగినారు ఏందనేది మీరు కామెంట్ లో పెట్టండి. ఆ విన్ అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని ఏం చేయాలో కూడా మీరే టాస్క్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తాది. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ తెచ్చేసింది చూసిరా, ఇది మేము ఆల్రెడీ టెస్ట్ చేసినాం. ఇప్పుడు ఇది ఏదో జాలీలా ఉంది కనిపించదు అనుకోకరి. దీన్ని ఇట్లా రోల్ చేసి ఐస్ క్లోజ్ చేసి పెట్టినామంటే అస్సలు కనిపించవు. ఇంకా ఐస్ ఓపెన్ చేయడానికనే రాదు. ఇక ఫస్ట్ మా అక్కతోనే స్టార్ట్. స్టార్ట్. కళ్ళు మూసుకో ఫస్ట్. మంచిగా నువ్వు తెచ్చే వరకు ఎంతసేపు పడుతుంది మరి? సోవులకు పెట్టు. ఇంకేందినా తెరిచేది? ఇంకా చాలా అన్న వెనకాల వేసేయి. కట్టే రాదు పప్పి, ఎందుకే వేసేయి. ఈజీగా వదిలేస్తున్నా. కనుగుడ్లు గుడ్డు రాగల, ముందే సగం గుడ్డు ఉంది. కళ్ళు మూసుకోను, రిలాక్స్ గా మూసుకొని ఉన్నాము. అది తెరవనీకి రాదు. ఇక ఇంకా చాలరా ఇవన్నీ. ఇక అవన్నీ ఎందుకు టెస్ట్ లో కనిపించింది దానికి. ఇంకా వీడియో అయితే స్టార్ట్. మమ్మీ నువ్వు నేను తీసుకురావాలా? ఇంకా మేము తీసుకొని వచ్చేస్తాం. మీరిద్దరు పెట్టి టెస్ట్ చేయాలా? అమ్మా దేనికి ఇప్పుడు అది నువ్వు చెప్పు. ఇది తీద్దాం అనుకు, నీదైతే లేదు. మొత్తం ఇల్లంతా రచనం పోలే చేసేటట్టుగా ఇడు. ఒకటి తీసుకుంటే చాలా. నేను నువ్వు ఒకటి తీసుకో, తర్వాత నేను ఒకటి తీసుకుంటా అమ్మాయి. లేదా నువ్వే ఒక 3 తీసుకుంటా, 3 తీసుకో, నేను 2 తీసుకుంటా. నేనేం జమ చేసేది లేదక్క, అంతా లైవ్ లోనే. ఇక్కడ సప్పుడు ఆరే అంటారా? ఎగ్గు అంట. ఎగ్గు తెలిసేటట్టు చెయ్యక మమ్మీ. అది కూడా చూద్దాం నాన్న ఎట్లా చెప్తుందో. పప్పులో ఉప్పు, టీ పొడి అంట. మా అక్క కరెక్ట్ గెస్ చేస్తుంది. ఆయన ఇవన్నీ ఇట్లా చెప్పేస్తుందంటే ఈజీగా గెస్ చేస్తుందో. అన్ని నేనే చేసేస్తున్నా పూరా. మమ్మీ ఎన్ని 4 నువ్వే తీసుకో మమ్మీ. ఒకటైతే నాది ఉంది. ఒకటి నాది ఉంది. నేనేం పెట్టుకోలేక. సరే నేనే కొన్ని అయితే పెట్టేసిన. అవి నువ్వు చేసుకుందిలే మమ్మీ. చూసేట్టు నీళ్ళు అవైతే నేను పెట్టిన. ఇక చూపిస్తా. ఎన్ని 4? 1 2 3 4. ఇంకా మా మమ్మీ తీసుకున్న ఇంగ్రీడియంట్లు అయితే అది లేదా మమ్మీ? ఇక అది లేదు. ఇక ఇవి ఆవు మమ్మీ. ఇప్పుడు నాది ఆ మిగిలిన ఒకటి. ఈజీగా అనుకోవచ్చు ఇది. అది కాదు పప్పి, నువ్వు ఇప్పుడు సైగా చేసినవురా. సైగంట నన్ను ఇది ఈజీగా కనుక్కోవచ్చురా. రోజు పొద్దున్న పిల్లలకి నూడిల్స్. వెళ్ళిపోదాం. పాపం పేషెంట్ ని నేను. ఇంకా అయితే వచ్చేసినాం. చూసిరు కదా స్మెల్. అది మేము తీసుకునే ఇంగ్రీడియంట్లు అన్ని చూసిరుగా. స్టార్ట్ మమ్మీ. స్టార్ట్ చేసేసి ఇంకా ఫస్ట్ వాసన టేస్ట్ దా. వాసన లాస్ట్ చేద్దాం. నువ్వు చెప్పక్క నీకు ఏది కావాలి ఫస్ట్? టచ్ దా. టచ్ దంట మమ్మీ. ఫస్ట్ టచ్ది మంచిగా మన స్క్రీన్ లో మన ఆడియన్స్ కి చూపించి పైకి పెట్టక్క చెయ్యి. పైకి పెట్టు. పైకి పెట్టి పైకి పెట్టు. ఇంకా ఇంకా టచ్ చెయ్యి.
ఆ? ఈ లోపల టచ్ చేసి చూడు. పెట్టు మమ్మీ. పైకి పెట్టి, ఇంకా పైకి పెట్టి, పైకి టచ్ చేసి చూడు మా లోపల ఉంది పదార్థం. టచ్ చేస్తాం అట్లా వాసన పెట్టి చూసి. వాసన వాసన చూడద్దు, కాదు, ఓన్లీ టచ్ వాసనది వాసన అప్పుడే టచ్ చూడాలి. చెయ్యిగా. చెయ్యనా? టచ్ చేయి. చెప్పలే నేను నా తెలివి ఏందనుకుంటున్నా? ఏంది? కోడిగుడ్డు. సరే, అరే ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి పెట్టుకున్నావు రా. అన్ని తెచ్చి పెట్టేసుకున్నాం. టేస్టా పప్పి? టేస్ట్ మమ్మీ. అట్లా కాదు మమ్మీ. నేను నాకు జ్వరం వచ్చిందిరా, నేను పేషెంట్ని. ఆబట్టక్క, ఆబట్టు. నా చేతికి చేతికి ఇయ్యా. నాకు భయం అవుతుంది. భయం ఏం కాదు, ఆబట్టు. మరీ డేంజర్ ఇయ్యర్లే. ఆబట్టు. తినేటివే, నువ్వు చిన్నప్పుడు తిన్నవే అవి. మీ ఇద్దరిని నమ్మలేనురా. ఇగో తర్వాత మమ్మీ రౌండ్ ఉంది, నా రౌండ్ ఉంది. ఆ, అప్పుడు నా పరిస్థితి నాకు జల్దీ కానీ అర్థమైంది. మా చేతికి నోరు తెరువు. ఆబట్టు. ఆహా, ఆ, ఆబట్టాలి. పెట్టరా, ఏం కాదు, పెట్టి చిన్న పెట్టగా తెలుస్తుంది అక్కడ. ఆబట్టక్క. ఏ పెట్టరాదు. చీ ఏంది ఇది ఇట్లుంది? పెట్టుకోమ్మా అందుకే. ఆ. అదే నాకు భయం అవుతుందిరా. ఏంటిది అది? రేయ్, చెప్పు. చికెన్ పకోడీ మిలిగింది పెట్టిరా, ఎందుకు దాని మీద పొట్టు? ఇక నీ అంకమ్మ శిష్యునా? ఆ, ఇంకొకటి. సరే, ఇప్పుడు ఏది కావాలక్క? టచ్ అయిపోయింది, ఇది అయిపోయింది. స్మెల్ ఏమోగా. స్మెల్ ఇదిరా స్మెల్ వచ్చేటి పెట్టిరా రా, నాకు పప్పి. సర్దైంది ముందే. ఈ స్మెల్. స్మెల్ అది కాదు మమ్మీ. ఏ అది ఈజీ చెప్తారా, గుమ్మ వచ్చేస్తుంది ముందుకి. చెప్పురా. ఏ గుమ్మ వాసన వస్తుందిరా. పెట్టినావా? చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్. ఎంత కరెక్ట్ చెప్పిందో మా మళ్ళా అక్క అసలు try అయితే. చేయమ్మా, ఎంత మంచి మళ్ళీ ఒకసారి. చేసినావు అసలు. నీ ముక్కు కాడ పెట్టరా. ముక్కు కాడంటే పెట్టరా. బిస్కెట్ బిస్కెట్ అంటే కాదు తప్ప, జర ముక్కు కానీ. ముక్కు కానిస్తే ఇంకేముంది? కాఫీ పొడి. కాఫీ పొడి అంట. కాదా? కరెక్ట్ చెప్పింది. కరెక్టేనా? కరెక్టే. ఎట్లా చెప్పినావమ్మా? ఇంకొకటి ఏంది నాలో ఇంత టాలెంట్ ఉందారా? చూడు, అట్లయితే వినిపించేది. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిపోవాలి. వినిపించేది. వినిపించదా? ఇదే. ఇది సరే అదేంది మినపప్పు. నువ్వే చేయ మమ్మీ. ఇవి పట్టుకో. మినపప్పు కాదు, కందిపప్పు, కాదు, మినపప్పు ఇట్లా పరపర అంటది నీ అక్కమ్మ. బియ్యం, కాదు, బియ్యం కూడా ఇట్లా ఉంటాయి. జీలకర్ర. కాదు. ఇంట్లో ఇంకేం సరుకులు ఉన్నాయిరా? మ్యాగీ. యా, అబ్బా అబ్బా వావ్, వావ్. నాలో ఇంత టాలెంట్ What a ఉందంటే talent రే. మా అక్క పక్కా నాకు గిఫ్ట్ ఇవ్వాలి మీరు. అయితే గెస్ట్ చేసేసింది, అన్ని ఆల్మోస్ట్ కరెక్ట్ అయితే గెస్ట్ చేసేసింది. మళ్ళీ తర్వాత కామెంట్ సెక్షన్ లో వచ్చి మా అక్క చూసుకుంటది కరెక్ట్ చెప్పిరా లేదా అనేది. కాబట్టి కరెక్ట్ గా పెట్టండి. ఇంక ఇప్పుడు ఇక ఓపెన్. అది కాదు, మా తమ్ముడికి ఇప్పుడు ఉంటది. ప్రిపేర్ అయ్యిండు రే. ఆ. ఏమన్నా నాకు తినేటివి ఏమన్నా తేడా పెట్టిందంటే ఇక అంతే అప్పుడే ఇక. చెప్తున్నా. అంతలేదు కుసైగా. కూర్చో పెద్ద. ఇంకా అయిపోయినావు నువ్వు. దొరక్క దొరికినావు. అదే కదా, నా కొడక నేను కళ్ళు మూసుకో ఇక. దొరక్క ఈ రోజు మొత్తం ఛాన్స్ నా బిడ్డకే ఇస్తాంటే నేను చేస్తే బాగోదు. సో నేనే. కళ్ళు మూసుకో. అయితే నేను ఇప్పుడు ఏం టాకింగ్ చేయాలండి. ఇప్పుడు నేను ఫోన్ తీసుకొని పోయి మీకు చూపిస్తా అంతే. నేను పోయికుంటా అంతే అంతే. ఇప్పుడు నువ్వు తీయాలి. ఇప్పుడు మమ్మీ నువ్వు తీసుకుంటావు కదా. ఆ. మమ్మీ మరీ కనుగుడ్లు వలిగిలిపోయేటట్టు కట్టినావు నువ్వు ఇందాక. కళ్ళు మూసుకో మరి అంతే. అయితే ఆల్రెడీ నేను కొన్ని ఐటమ్స్ దాచిపెట్టినా, ఏవి మాట్లాడా కానీ మీకు చూపిస్తా. మీరు కామ్గా చూడరు, ఎందుకంటే మాట్లాడితే ఇటు పసిగట్టేస్తాడు. కామ్గా చూడరు, చూసి ఎంజాయ్ అయితే చేయరు. ఇప్పుడు మీకు అసలైన ఫన్ ఏందో చూపిస్తా. చాలా ఈజీ చేస్తుంటే గుర్తుపెట్టేస్తాడు మా మమ్మీ డైలాగులు పెట్టిందంటే ఏదో ఘోరమైందని నువ్వు తీసుకున్నావు.
అంత లేదు, నువ్వు అట్లా కన్ఫ్యూజ్ అవ్వనీకే నేను ఇట్లా చేస్తున్నా కదా, అది ఆడికి అర్థమవుతలేదు. వెనక్కి పోనా? ఆగు. ఇంకోటి ఏంటి మమ్మీ? సౌండ్ సౌండ్ది అన్ని తీసుకున్నా. అయితే ఎడబెట్టు చూడు టేబుల్ పైన సౌండ్ సౌండ్ది సౌండ్ తీసుకున్నా మమ్మీ, అన్ని తీసేసుకున్నా. సౌండ్ తీసుకోలే మధ్యలో సరేరా, అన్ని తీసేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి వాడితో చేపిద్దాం. వచ్చేది చూసి రండి, అన్ని తీసుకొచ్చేసిన. సౌండ్ ఒకటి ఫస్ట్ ఏం కావాలో కోరుకో. ఏం తెచ్చారో ఏమో భయం అవుతుంది నాకు. అది కాదండి, నేను అసలు ఇన్ని రోజులు నాకు ఇట్లాంటి అవకాశం రాలేదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ఏడిపించిండు దేవుడు. నాకు ఇలాంటి ఒక అవకాశం ఇస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. డైలాగులు కొడితే ఇప్పుడే భయం ఆ అవకాశం వీడి చేయితోనే ఇప్పించిండు చూసిరా. అది ఇంకా ట్విస్ట్. అబ్బాబ్బాబ్బాబ్బా. ఇప్పుడు రెడీ ఉన్నారా ఎంటర్టైన్మెంట్ కి? ఫస్ట్ వాసన చూపిద్దాం, సరేనా? ఒకేసారి బిడ్డను ఎందుకు భయపెట్టుడు? వాసన అంటేనే భయం. నేను చేసిన పనికి వాసన అంటేనే భయం. ఒకేసారి బిడ్డని భయపెట్టదు మనం. వాసన ఏదైనా మేడం అని నాకు ఏ ఘోరం తెచ్చినా జరుగుతుందో. కారం అయితే కాదుగా. ఇదిగోండి వాసన కోసం నేను తెచ్చింది ఇది ఐటమ్. చూసిరు కదా ఇందాక బయట. చూడు నా వాసన చూడు. ఊరినైనా పెట్టినావా అమ్మే? చెప్పురా వాసన. నా చేతుల మీద కళ్ళు మూసుకొని అది ఏదో చెప్పండి. నా మీద ఏం చదువుతున్నావు? చెప్పు. ఏం పడుతున్నాయో నాకేం తెలుసు. చూడరా ఓడిపినవా చెప్పు. ఎంతసేపు పెట్టినామా? ఇంకా నోట్లోనే పెట్టాలి. చెప్పురా జల్లి. మట్టి చూసారా? ఇది కరెక్టా అప్ప వాళ్ళే చెప్తారులే. మట్టి అంట. ఇది ఒకటి ఏమో రాలుతున్నాయి నా చేతి మీదకి. నేను మట్టి అనుకున్నా. మట్టి ఇప్పుడే లెక్క. టచ్చా? టచ్ కాదు, టేస్ట్. నోరు తెరు. మంచిగా చూసి పెట్టరు. మంచి పట్టు. పెద్దోళ్ళు 5 బతికిరు. ఫస్ట్ మన ప్రాణం మొదలైంది అక్కడి నుంచే. పలుపుగురు మీకు 5 బతికిరు. పట్టురా తెరు. ఉంచొద్దురే. ఉంచొద్దు చెప్తున్నా. అది మంచివేనా? ఉంచొద్దు. మంచివేరా. కావాలంటే నీకు కడిగి మరీ పెడతా. కడుగుతున్నావు కూడా అమ్మే. ఎంత గలీజ్ ఉంది. నువ్వు తెరువురా. ఉంచొద్దురే. కడిగింది నువ్వు తెరువా.
పట్టద్దు అది నోట్లో. పెదాలకి అంతది రా డైరెక్ట్ ఎంత పెద్దది తెచ్చినావు ఏం తెచ్చినావు అక్క? పెదాల కానిందనుకో మళ్ళీ నువ్వు తట్టుకోలేవు, అందుకే చెప్తున్నా డైరెక్ట్ టంగు మీద పెడతా. ఏ కానింది తుబ్బుక్ కానేయచ్చు. నాకు చెప్పనన్నా చెప్పు. నేను రెడీగా కూడా లేను ఆమె, ఏదో ఇట్లా సాపాగా దురిగేసింది. రే అది అవుట్ రా, అవుట్ మాది. పల్లవి పెడతావా మళ్ళా? పెడతావా? అవుట్ అన్నట్ట పెట్టుకుంటావరా మళ్ళా? అవుట్ 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 వద్దు కాదు అవుటే. నాకు కడుపు నొస్తుంది. ఇప్పుడు ఇప్పుడు టచ్ చేతిలో పెట్టుకో. వీడి అది సింపుల్. ఇది సింపులే. ఇది కూడా గెట్ చేయలేదంటే ఇంకా వేస్ట్. నువ్వు ఇందాక నోట్లో పెట్టేటప్పుడు ఇది చేయలేదన్నా ఒక అర్థం ఉంది, ఇది కూడా చేయలేదంటే వేస్ట్. అవును కదా మమ్మీ? ఇది కూడా చేయలేదంటే వేస్టే. ఏ అది కూడా చేయలేవారా? చెప్పు ఏందో. ఒరే అట్లనా? ఇట్లా ముట్టుకోరా? నోట్లోనే పెడతాది, చేతిలోనే పెడతా. ఆగు మమ్మీ, ఇదేందో తెలుసుకోవద్దా ఫస్ట్? పెడతారా? ఇందాక నోట్లో అయిపోయాయి. దీనికి కూడా భయమేనా? టచ్ చేయి మంచిగా. పడిపోతుంది, పడిపోనియకు. ఆల్రెడీ ఒకటి పడిపోయినావు, ఒకటి ఓడిపోయినాడు కదా నాన్న. రెండో ఓడిపోయిండు. నువ్వు ఒకటే ఓడిపోయినావు, వీడు ఇది రెండోది కూడా ఓడిపోబోతున్నాడు. నేను చెప్పినా కదా బిస్కెట్లని. పప్పి టచ్ అంటే ఇట్లా ఇట్లా ఊపుడు కాదు. టచ్ చేయి, టచ్ చేయి చెప్పు. ఇంతసేపారా? అదే కదా. ఏంది ఇది ఇంత గట్టిగా ఉంది? ఇంత చిన్నదానికి కూడా ఇంతసేపా? సింపుల్ సింపుల్ వి. నోట్లో పెట్టిందంటే చెప్పలే ఒక అర్థం ఉంది, చేతిలో పెట్టింది కూడా చెప్పరా? అది చూసినావు మా సైడ్కి అన్న ఉన్నాయని చూస్తుండు. ఏ వీడు నార్మల్ కూడా చేసిండు. జిలపురుగు నోట్లో వేసినప్పుడు చెప్పాలి. మనల్ని చెప్తారు. ఫైనల్ ఫైనల్ టేస్ట్ అమ్మా ఇప్పుడు. టేస్ట్ అయిపోయింది. సౌండ్ సౌండ్ ఇదైతే చెప్పేస్తాం ఈజీగా, మనకి నష్టం ఏం లేదు దీంతో. చెప్తావులే. సౌండ్కి నేను తెచ్చిండు. అట్లా సౌండ్ ఎట్లా తెలుస్తుందమ్మా? నువ్వు ముందు జాగ్రత్తగా నా కోసం చెప్తున్నా. చక్కెర కాదు, ఇంత సౌండ్ వస్తుంది. నేను ప్రతి కూరలో వేస్తా. ఏంది మమ్మీ నేను అంటావు నువ్వు? మిరియాలు ప్రతి కూరలో వేస్తారా మిరియాలు? మమ్మీ పప్పులో ఎక్కువ ఇవే వేస్తుంది. మెంతులు వేస్తారు. ఆవాలు, జీలకర్ర ఆవాలు. వీడైతే ఒకటో రెండో ఓడిపోయిండు. ఇక నాది వచ్చింది. నా పిల్లలు అమ్ము ఈ రాక్షసులు ఏం చేస్తారో నాకే తెలియదు. చూపిస్తా. నాకు నోట్లేదు మాత్రం పెంట పెట్టిరు అనుకోండి, ఇక ఇద్దరిని ఇంకా ఇక ఏం చేస్తాను నాకైతే నేను ఇన్వాల్వ్ అవ్వవు. మీ అన్న ఆడే చూసాడు కదా. మా తమ్ముడితో ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా లేదు కదా. సూపర్. ఎందుకు నాన్న కళ్ళు మూసుకోలేరా? నువ్వే కళ్ళు ఎర్రగా ఉన్నట్టు అయినాయి. కట్టుకోరి ఛాన్స్ మీకే. కళ్ళు మూసుకొని కూర్చుంటా. నేను 2 కళ్ళు మూసేసి 3వ నేత్రంతో చూసి చెప్తా. అంతే. కొద్దిసేపు క్లోజ్ అంటే లైట్ ఉంది కదా నాన్న, అందుకే. అదేదో ఒక స్టోరీ చెప్తారు, దొంగతనంకి వెళ్ళేటోళ్ళు కళ్ళు మూసుకొని ఏమంటారు డే అంతా. అవునా? చీకట్లో బాగా కనిపించాలనా? మరీ డేంజర్ గా ఉంది మా ఇది కట్టుడు. ఉతకపోతున్నాయి కనుగుడ్లు. నొప్పి ఏం లేదు కామె? ఏం లేదు. కనిపించట్లేదు కామె? ఏ కనిపిస్తారా? అది కాదురా, నువ్వు ఇంతసేపు కళ్ళే మూసుకున్నావు. నాకు కనబడతలే నాకు స్క్రీన్ లో. అందంగానే ఉన్నావులే. ఇప్పుడు నా కళ్ళల్లో నాకు అక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? ఈ సైడ్కి ఒక చెట్టు, ఒక చిన్న హోల్,
అక్కడ ఒక చెట్టు ఊహించుకున్నాడు. మమ్మీ ఇమాజినేషన్కి వెళ్ళిపోయింది. ఇక మనం వెళ్ళిపోయి మన ఆయుధాలు అయితే తెచ్చేద్దాం. రాపోరి నీళ్ళ కారపొడి బొక్కలు వచ్చేటట్టున్నారు టేస్ట్కి. వండుకొని వస్తారా ఏంది? వేసేది మంచిగా మిక్సీ వేసుకొని నా బిడ్డ ముద్దలు వాళ్ళు పెట్టచ్చు. నేనే పెట్టు రావాలంటే చదువుతుంది. నేనే పువ్వు కలుపుతున్నాను కదా, నేనే నేను రుచి కలుపుతాను, నేను వద్దంటా అనుకుంటున్నాను. నా పిల్లలు 5 ఇద్దరు కాదు మీకు ఎవరు వాళ్ళిద్దరు నాకు నేనే అవ్వాలి. వస్తున్నా వస్తలే, వాళ్ళిద్దరు మాత్రం ఒకరికొకరు బీభత్సంగా చేసుకోరు కానీ నాకేం చేస్తారు. వచ్చిరమ్మా వచ్చినట్ట సౌండ్ వస్తుంది, సప్పుడు చేస్తలేరు. వాడేది వాష్రూమ్లో పోయిండు, వాష్రూమ్లో ఏమన్నా తీస్తురా ఏంది? అదేంద్ర అట్లుంది? అంత ఘోరంగా అది నాకు పెట్టినట్టు నీకు పెట్టినట్టే కక్కేదా? ఒకరికి స్మెల్ ఒకరికి ఖర్చు పెట్టారు, ఈసారి టేస్ట్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి? ఇదేమో సౌండ్, ఇదేమో స్మెల్, ఫీల్, టచ్కి ఏముంది. నేను మీ అంత పిలిపిద్దాన్ని కాదులేనండి. మీరు కనీసం చేతిలో పాన్ పెట్టిన తేలు పెట్టినా కూడా పట్టుకొని చెప్తారు. తినే దాంట్లోనే భయపడతారు, కానీ తినేది మరీ డేంజర్ పెట్టమని అనుకుంటున్నా. ఇంకా టచ్ స్మెల్ అంటారా? నోట్లో ఒరే స్మెల్కి కరప్పుడు పెట్టకండి, ముక్కలు ఎక్కువ పోతుంది. అమ్మా ఎంతసేపు పోతురేవరా నాయన? స్టార్ట్గా వచ్చేస్తే మన 4 ఐటమ్స్. అరే ఇప్పుడు నాకు మంచి థాట్స్ వస్తున్నాయిరా, నీకు ఒకటి పెట్టి ఉండాల్సిందిరా. ఇప్పుడు వస్తుంది నాకు. వచ్చే అక్క నువ్వు ఇందులో ఏది చూపిస్తావు, ఏ టూర్ షేర్ చేసుకుంటావు? నువ్వు ఒక 2 తీసుకో. ఇందాక మమ్మీ పెట్టలే, నువ్వు పెట్టే ఏం కాదు, నేను చేతిలో పట్టుకుంటా. మమ్మీ ఫస్ట్ ఏది కావాలి మమ్మీ? టచ్. టచ్చా పెడుతున్నావు మమ్మీ? పెట్టు. పెట్టేసినావా? పెట్టినా. ఏంద్రా ఎంత పొడుగుంది అమ్ము, ఈ నుంచి ఆడికి పెట్టినవేంది? నిజంగా మా మమ్మీ భయపడుతుంది. మా మమ్మీ మనిషికి కోసేసి కుట్లే అన్నా కూడా డాక్టర్ చదవకపోయినా కోసేసి కుట్లేసేస్తుంది. మమ్మీ కనబడుతుందేమో అని నాకు డౌట్ అక్క. కదా అట్లానే ఏం లేదు కానీ మమ్మీ జనరల్గా అంతే కదా. ఏంద్రా తోక ఎలకన పెట్టిర్రా ఏంది? ఎలుకలు మన ఇంట్లో ఉంటాయా మమ్మీ? కిచెన్లో నువ్వేం చూస్తావు మమ్మీ రోజు? అది ఓయమ్మో బల్లా యా బల్లి బామ్మ. ఏమో ఓ నాయన, ఇది నీకు పెట్టి ఉండాలి కదా నాయన. ఇది చూడరు ఇదా అది ఎత్తి పెట్టుకున్నాడు మమ్మీ. ఓ అమ్మ ఇది జర ఇట్లా లబ్బర్ లెక్క తెలుస్తుంది మా, లేకపోతే తోక నాకు డౌట్ వచ్చింది ఎలకన ఏందో అని. అమ్మ ఒకటి కాసైనా ఇంక ఇప్పుడు ఏం కావాలి మమ్మీ?
టేస్ట్ టేస్ట్ వద్దులే కానీ స్మెల్ స్మెల్ అంటే ఇక మనం మొత్తం న్యాచురల్గా ఎన్నో రోజులు ఇది ఎప్పుడుదో అయిపోయినా కూడా అది మనం చెయ్యకుండా ఉన్నది ఇది. మా మమ్మీ మరి ఎట్లా చెప్తుందో చూద్దాం. ఏంది సోంపులాగా సోంపు వస్తుంది అది. సోంపు కరెక్ట్ చెప్పింది కదా మా మమ్మీ. కొంపది జిల్లపురికి మలనాగి పెట్టి సోంపు వాసన వస్తుంది అది. సోంపు అంట. మళ్ళీ ఒకసారి మమ్మీ ఇంకో ఛాన్స్. అబ్బా పీత గొప్పలాగా పెట్టిరు ఆయన ఇల్లు ముక్కు కానీ రాజంతా ముక్కు కానీ చెప్పు మమ్మీ. మిక్స్ అయిందిరా. సోంపు లాగా ఒక రకమైన ఫ్లేవర్ ఉంది, దాంట్లో ఇంకా పీత గొప్ప వస్తుంది, వెరైటీగా వస్తుంది, అది డ్రైనేజ్ గొప్ప వస్తుంది. అమ్మా ఇక మా మమ్మీ ఓడిపోయినట్టేనా? అది అదే ఉండొచ్చు నాకు తెలిసి. ఆ గొప్ప చూస్తే అదే స్పైడర్, అది బొద్దింక. ఇంకా మా మమ్మీ అయిపోయిందమ్మా అంతేనా ట్రై? ఇంకేమైనా ట్రై చేస్తామా? ఇంకేంది అమ్మా అక్క చెప్పు. కరెక్ట్ చెప్పేసింది. మా మమ్మీది అయితే అయిపోయింది. రెండు అయిపోయినాయి. ఇప్పుడు నిజమేనమ్మా వేరేదా? అదే నిజమే. ఏంద్రా గొబ్బు మరి సోంపు గొప్పు అట్లా గొప్ప వస్తుంది అది. ఇప్పుడు మా మమ్మీకి సౌండ్ ఇది సౌండ్. ఏమిది పేపర్ వస్తున్నావా? కాదమ్మా ఏం సౌండ్ చేస్తుంది? టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఇది టిష్యూ పేపర్ కాదమ్మా, సిల్వర్ ఆల్ గోల్డ్ న్యూస్ పేపర్. పానీపూరి బండి ఆయనకి పానీపూరి బండి, టిఫిన్, బిర్యానీ, హోటల్, పేపర్ ప్లేట్. నువ్వు ఇష్టంగా తింటావు మమ్మీ. తిన్న తర్వాత మళ్ళీ దీన్ని కప్పుపోయానిక ఇంకోటి తింటావు. దీన్ని కప్పనీకి ఇలాచి కాదమ్మా. షుగరా? కాదు షుగర్ నేను తినాగా. నువ్వు ఇది తిన్న తర్వాత ఇది దీన్ని కప్పుపోయానిక ఇంకొకటి తింటావు మమ్మీ. దీన్ని తిన్నాక దీన్ని కప్పనీకి కూడా తింటానా? తోడా ప్యాస్ దాలా ప్యాస్ పప్పు. మా మమ్మీకి ఆ డైలాగ్ తెలుసు కానీ ఆ హిందీ రాదు. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డనా? ఇప్పుడు ఇంకా ఫైనల్ మన దగ్గర పెట్టకు మమ్మీ, దగ్గర పెట్టకు. మన టేస్ట్ ఛాలెంజ్ ఫైనల్ మమ్మీ. మమ్మీ దగ్గర పెట్టకు, డైరెక్ట్ నాలుక చూడు మమ్మీ ఎట్లా పెట్టిందా. నాలుక పెట్టు మమ్మీ. నాలుక పెట్టు మమ్మీ. ఒరే గ్లాస్ దగ్గర పెట్టకు. ఇంకా బయటికి పెట్టాము నాలుక. మమ్మీ అట్లే ఉండు మమ్మీ. ఏమి సురిల్లు ఇంకా అదొద్దు. వాటర్లో ఏమో కలిపిరు వాళ్ళు. సాల్టా? కాదు మమ్మీ, సోడా. తినే సోడా. సాల్ట్. మీ దాంట్లో సాల్ట్ ఉందా? సాల్ట్ అయితే కనిపెట్టింది మమ్మీ. సాల్ట్ అని ఉప్పు అన్న ఒకటే కదరా. అదే మళ్ళా మమ్మీ టూత్ పేస్టా? టూత్ పేస్ట్ కరెక్ట్. ఓహో, తినంగానే క్లీన్ చేసుకుంటావు అనేది. మా మమ్మీ ఛాలెంజ్. సూపర్. మొత్తానికి మా మమ్మీ అయితే మొత్తం అన్నిటికన్నీ చెప్పిందో లేదో వీడియో చూసి కనుక్కుంటది మా మమ్మీ కూడా. మిట్రబ్బా నాకు చూడ ఇల్లు బుద్ధంగా పెట్టారు, లేకపోతే ఏం పెట్టారు. అయితే చూసారు కదా, మా మమ్మీ మొత్తానికి అన్ని కరెక్ట్ చెప్పింది. మా ముగ్గురు దాంట్లో మా మమ్మీ అన్ని కరెక్ట్ చెప్పింది. అంటే నేను అన్ని చెప్పిందా? ఫస్ట్ మా మమ్మీ, ఫస్ట్ మా అక్క కూడా కరెక్ట్ చెప్పింది. తర్వాత సెకండ్ విన్నర్ మా మమ్మీ. నేనే ఒప్పేసుకుంటున్నా, ఎందుకంటే నేనేం చెప్పలేకపోయినా. మీరు చెప్పండి, ఇంతకీ అక్క ఎట్లా ఆడింది, అక్క ఎన్ని కరెక్ట్ చెప్పింది, అమ్మ ఎట్లా ఆడింది, అమ్మ ఎన్ని కరెక్ట్ చెప్పింది, నాకైతే తెలియదు. నేనెన్ని కరెక్ట్ చెప్పిన అనేది కూడా మీరు కామెంట్లో చేయండి.
అయితే ఈ వీడియో మీరు అందరూ మంచిగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. మేము కూడా పర్సనల్ గా అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం. అవును, ఎన్నో రోజులు అయిపోయింది మేము ఇట్లా కాబట్టి ఆ ఆడుకొని. వీడియోలో మాకు ఏం తిన్నామో మేము కూడా వీడియోలో చూడాలి ఇక పోయి. అదే కదా అసలు ఎంత ఫన్ ఉందో. ఎంత మాకైతే బాగుందో. చాలా ఫన్ వచ్చింది, మీకు కూడా చాలా ఫన్ వచ్చింది అనుకుంటా. ఇంకోటి ఇట్లాంటి ఎన్నో ఫన్నీ వీడియోస్ మేము ఇంకా తీసుకొస్తాం మేము ముందు. అట్లనే ఓడిపోయిన వాళ్ళు ఎవరో మీరు టాస్క్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఆ టాస్క్ ఖచ్చితంగా చేస్తాం. లేకపోతే మళ్ళీ వీడియోలో మీరు చూడకండి. ఈడు సబ్బు వాటర్ వేసినట్టున్నాడు. ఇప్పుడు నాకు ఆ సబ్బు టేస్ట్ తెలుస్తుంది. అయితే సబ్బు ఇంకా వాటర్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఇంకా టేస్ట్ లో ఎవరన్నా సబ్బు వాటర్ వేస్తారా? బట్టల సబ్బు అది మన వాళ్ళు పెడతారు కదా మమ్మీ, నీకు ఎందుకు టెన్షన్? ఓకే. పెట్టండి మీరు జర ఏమేమి వేసినో మళ్ళీ అమ్మది కదా. గరగర అవుతుంది. అయితే మీకు ఇంకా ఇంతకంటే కూడా ఫన్నీ వీడియోస్ నేను ట్రై చేసి మిమ్మల్ని అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. దానికంటూ నాకు మీరు ఇవ్వాల్సింది ఒక సబ్స్క్రిప్షన్. అవును, మన వాళ్ళందరూ కూడా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీ వీడియోస్ కదా, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఈ వీడియో ఎవరైతే నవ్వాలి బాగా అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. పక్కా గ్యారంటీ ఇస్తున్నాం, వాళ్ళ ఫేస్ లో ఒక్కసారైనా చిరునవ్వు వస్తుంది. అవును, అయితే అదనమాట, అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్.